హాయ్ హలో వెల్కమ్ టు జేపీ రాయల. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మనం క్లాసెస్ చేయక. కారణం పర్సనల్స్ రీజన్స్ వల్ల నేను అవి చేయలేకపోయాను. ఇక నుండి మన క్లాసెస్ రెగ్యులర్గా వస్తాయి. అందులోనూ అవి కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి క్లాసెస్ వస్తాయి. అవి అన్ని రకాల సబ్జెక్టులను దృష్టిలో ఉంచుకొని పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్లను మీ ముందు ఉంచుతాను. అండ్ దీంతో పాటుగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు మీ ముందు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జనరల్ స్టడీస్ ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ, అది వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో నిర్వహించే జనరల్ స్టడీస్ అనేటటువంటి పేపర్కి సంబంధించిన రెఫరెన్స్ పుస్తకాలు. ఈ రెఫరెన్స్ పుస్తకాలు ఏమేమి ఉంటాయి వాటిని గురించి ఈ వీడియోలో చర్చిస్తాను. అయితే ఈ వీడియోని కేవలం ఫ్రెషర్స్ కోసం మాత్రమే చేస్తున్నాను. అంటే ఎవరైతే రీసెంట్గా మనకు డిగ్రీ చదివిన లేదా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో అండ్ ఎవరైతే నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ సీనియర్స్ అయితే జస్ట్ మీ రెఫరెన్స్ పుస్తకాలు ఏమున్నాయో చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తెలిసినా కానీ మీరు దీన్ని కొంతవరకు రివిజన్గా మీకు పనికి వస్తుంది. ఓకే, నెక్స్ట్. అయితే ఈ వీడియోని ప్రారంభించే కన్నా ముందు ఒక చిన్న మాట చూడండి. జనరల్ స్టడీస్ అంటే సాధారణమైనటువంటి సబ్జెక్ట్, అంటే సాధారణమైనటువంటి అంశాలను మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉంటాయి. అయితే జనరల్ స్టడీస్లో దాదాపు 14 అంశాలు అనేటివి కనిపిస్తాయి ఏ ఎగ్జామ్లో అయినా కానీ. ప్రతి ఎగ్జామ్లో మనకు 14 అంశాలకు సంబంధించిన, అంటే సైన్స్ నుంచి, సోషల్ నుంచి అండ్ ఇతర ఇంగ్లీష్ నుంచి కానీ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే దీంట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్లు అడుగుతాడు? అయితే ఈ ఏ రకమైనటువంటి క్వశ్చన్లు అంటే చూడండి, ఆ స్థాయిని బట్టి ఒకవేళ ఈ జనరల్ స్టడీస్ అనేది దిగువ స్థాయి ఎగ్జామ్లు కానీ దిగువ స్థాయి ఎగ్జామ్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, లేదా ఆర్ఆర్బి లాంటి పోస్టులు కావచ్చు, లేదా పంచాయతీ సెక్రటరీ లాంటి పోస్టులు కావచ్చు. వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేటివి కొంత డైరెక్ట్గా వచ్చేటటువంటి అవకాశాలు కొద్దివరకు ఎక్కువ. కానీ దాని పైకి వెళ్ళాం అనుకోండి, అదే గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ, లేదంటే దానిపైన గ్రూప్ 1 కానీ, తర్వాత యూపీఎస్సీ లాంటివి ఎగ్జామ్స్లలో ఈ జనరల్ స్టడీస్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ డీప్గా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో జనరల్ స్టడీస్ యొక్క సిలబస్ సేమ్, కానీ అవి నిర్వహించేటటువంటి పరీక్షా విధానాన్ని బట్టి క్వశ్చన్స్ యొక్క స్థాయి మారుతుంది. సో వాటికి సంబంధించినటువంటి సిలబస్ అండ్ వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు చూసే కన్నా ముందు ఈ కొటేషన్ ఒకసారి చూడండి. ఇందులో బ్రూస్లీ ఏమంటున్నాడంటే, నాకు ఒకేసారి 10,000 కిక్కులను, అంటే 10,000 కిక్స్, అంటే ఆ మార్షల్ ఆర్ట్లో 10,000 కిక్కులను ఒకేసారి ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తితో నాకు ఎలాంటి భయం లేదు. కానీ ఒక కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తితో నాకు చాలా చాలా భయం అవుతుంది. అంటే కారణం ఆ కిక్ మీద వానికి ఉన్నటువంటి ప్రాక్టీస్. అంటే ఆ ప్రాక్టీస్ వల్ల నన్ను దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటాడు, కాబట్టి అతని వల్ల నాకు భయము అంటాడు. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక పనిని లేదా ఏదైనా ఒక బుక్ని లేదా ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం చదువుతున్నప్పుడు ఒకే ఒక పుస్తకాన్ని కానీ ఎక్కువసార్లు ప్రిపేర్ అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలతో పాటుగా దాని మీద క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ క్లారిటీ రావడం వల్ల మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మనం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో చూడండి, జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఈ సిలబస్ని మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదా డౌన్లోడ్ అన్న చేసుకోండి, లేదా ఒక పుస్తకాన్ని, ఒక నోట్ తీసుకొని నీట్గా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే చూడండి, కరెంట్ అఫైర్కి సంబంధించింది, అంటే నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి కరెంట్
అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని, అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీతో పాటుగా ఏపీ జాగ్రఫీ, ఏపీ స్టేట్కి ఏపీ జాగ్రఫీ, తెలంగాణకు తెలంగాణ జాగ్రఫీ అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇండియన్ హిస్టరీ, దట్ వరల్డ్ ఇండియన్ హిస్టరీలో మనకు సాధారణంగా ప్రాచీన, మధ్యయుగ అండ్ ఆధునిక భారతదేశ చరిత్రలో అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి టాపిక్. అండ్ నెక్స్ట్ తర్వాత తెలంగాణ స్టేట్ పాలసీ, అలాగే ఏపీ స్టేట్ పాలసీ, అలాగే ఏపీ సామాజిక సాంస్కృతిక చరిత్ర. నెక్స్ట్ తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, దీనికి సంబంధించినటువంటి సిలబస్. అయితే ఈ ఇంగ్లీష్ అనేది ఏపీపీఎస్సీలో మనకు అడగరు, కానీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో అయితే ఇంగ్లీష్ని మనకు బేసిక్ ఇంగ్లీష్ తట్టు చూడండి, చాలా సింపుల్గా 8th స్టాండర్డ్ వరకు అనే ఇచ్చాడు చూడండి. సో ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ సిలబస్ ఫర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ, ఆర్ దీన్ని జనరల్ అవేర్నెస్ అని కూడా పిలుస్తాం. అయితే ఈ సిలబస్ అనేది అన్ని రకాల ఎగ్జామ్స్లో, కొన్ని రకాల ఎగ్జామ్స్కి, ఈ విధంగా ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్ అన్ని, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్కి ఇది జనరల్ నాలెడ్జ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ జనరల్ స్టడీస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నిర్వహించేటటువంటి పరీక్షలకు, అది గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్లో, మరియు యూపీఎస్సీ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పరీక్షలు నిర్వహించేటటువంటి ఒక సంస్థ యూపీఎస్సీ. ఇది నిర్వహించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షలకు కూడా జనరల్ స్టడీస్ యొక్క ప్రాధాన్యత చాలా 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 ఎక్కువ. అది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. సో దీని యొక్క వెయిటేజ్ మాత్రం చాలా ఎక్కువ. అంటే మనం ఒకసారి జనరల్ స్టడీస్ మీద అద్భుతమైనటువంటి కన్సర్న్ కానీ పెంచుకోగలిగితే మనకు యూపీఎస్సీ స్థాయి ఎగ్జామ్లన్నింటినీ కూడా మనం రాసేటటువంటి అవకాశాలు, దాని మీద కన్సర్న్ పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ తర్వాత స్టేట్ లెవెల్కి సంబంధించిన పీఆర్బీ అంటాం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించేటటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పరీక్షలకు, మరియు బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇలాంటి పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ అబిలిటీ ఆర్ జనరల్ అవేర్నెస్ అనేటటువంటి పేరుతో మనకి ఈ విధంగా జనరల్ స్టడీస్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న మాట చూడండి, 3rd to 12th స్టాండర్డ్ పుస్తకాలు, అవి స్టేట్ లెవెల్ అండ్ ఎన్సీఆర్టీ లెవెల్ పుస్తకాలు చదవాలి. ఇవి బేసిక్ స్టాండర్డ్ పుస్తకాలు అయినప్పటికీ బేసిక్లోనే మనకు జనరల్ స్టడీస్ అంటే సాధారణమైనటువంటి అంశాలు అడుగుతుంటాడు. కాబట్టి ఈ సాధారణమైనటువంటి అంశాలను మనం ఈ స్కూల్ బుక్స్ నుంచి ఎక్కువగా గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. స్కూల్ బుక్స్ని కానీ 3rd to 12th వరకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు జనరల్ స్టడీస్లో 80% సిలబస్ని పూర్తి చేసినట్టుగా మనం భావించవచ్చు. దీనికి కొంత కరెంట్ అఫైర్ని కానీ కలుపుకోగలిగితే దాదాపుగా మీ ప్రిపరేషన్లో 85 to 90% ప్రిపరేషన్ అయినట్టే. సో ఇంకా 10% కోసం మీరు ఇతర పుస్తకాలపైన ఆధారపడాల్సి ఉంటుంది. ఆ పుస్తకాలు అండ్ మన ఈ స్కూల్ పుస్తకాలతో పాటుగా ఈ రెఫరెన్స్ పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అయితే ఇంకొచ్చిన కొటేషన్ చూడండి, ఇక్కడ తక్కువ పుస్తకాలు ఏం చేయాలి, ఎక్కువసార్లు చదవాలి. మనం మొదటగా చెప్పుకున్నటువంటి కొటేషన్లో కూడా సేమ్ కదా. అంటే ఒక కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేటువంటి వ్యక్తితో నేను భయపడతానంటాడు బ్రూస్లీ. అంటే ఈ బ్రూస్లీ చెప్పినటువంటి విధంగా తక్కువ పుస్తకాలు ఎక్కువసార్లు చదివితే ఆ పుస్తకం మీద కన్సర్న్ పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సబ్జెక్ట్ మీద క్లారిటీ పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ పెరిగితే మనకు ఆ సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా దాని మీద మనం అనలిటికల్గా ఇచ్చినా కూడా మనం దాన్ని క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కొటేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దట్ టు అది యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ సో ఈ కొటేషన్ని మీ రూమ్లలో ఖచ్చితంగా ఈ కొటేషన్ని రాసుకోవాలి. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎక్కువ పుస్తకాలు వద్దు, తక్కువ పుస్తకాలు ఎక్కువసార్లు చదవాలి అని చెప్పి రోజు మనకు గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది ఈ కొటేషన్. సో అది ఫాలో కండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ ఆ రెఫరెన్స్ వెబ్సైట్ ఏం కనిపిస్తాయో చూడండి. జాతీయ అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటాం అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్
ఇది ఇగో ఈ రకమైనటువంటి ఆధారాల నుంచి మనం సంపాదించవచ్చు. మేజర్గా మన న్యూస్ పేపర్స్, ఒకటి తెలంగాణకు సంబంధించినటువంటి నమస్తే తెలంగాణ ఆర్ వెలుగు, ఆర్ ఏపీకి సంబంధించి అయితే సాక్షి లేదా ఈనాడు. కానీ ఈ ట్విన్ స్టేట్స్కి సంబంధించి ఇగో ఈనాడు పేపర్ని మనం బేస్ చేసుకొని కొంతవరకు నమ్మేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అండ్ సెంట్రల్ లెవెల్ కంటే దాదాపుగా జాతీయ స్థాయిలో మనం కరెంట్ అఫైర్ని ఫాలో కావాలనుకుంటే హిందూ పేపర్ని ఫాలో కావచ్చు. ఈ రెండు పేపర్లను ఫాలో కాగలిగితే కరెంట్ అఫైర్లో దాదాపుగా మన కొంత ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ చూడండి, మనకు యోజన మ్యాగజైన్ అండ్ ఇక్కడ కురుక్షేత్ర మ్యాగజైన్ కనిపిస్తున్నాయి. యోజన మ్యాగజైన్ అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్ వల్ల మీకు కలిగేటటువంటి ప్రయోజనం, ఒక టాపిక్ మీద పూర్తి కన్సర్న్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా మహిళా సాధికారత కావచ్చు, లేదా న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ కావచ్చు, లేదంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. వీటి గురించి ఆయా రంగాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఇక్కడ మనల్ని ఈ వ్యాసాలు రాస్తుంటారు, ఇది యోజనలో కానీ అండ్ కురుక్షేత్రలో కానీ. సో వీటి గురించి అంటే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. దీంతోపాటు పిఐబి అని చూడండి, ఇక్కడ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దీనికి సంబంధించినటువంటి ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ నుంచి డైలీ మనం ఒకసారి ఈ పిఐబి న్యూస్ని కానీ మనం చూడగలిగితే ఇక్కడ మనం చూసినటువంటి కరెంట్ అఫైర్ అంటే ఇది న్యూస్ పేపర్లతో పాటుగా ఇంకొంత కరెంట్ అఫైర్ని యాడ్ చేసుకోగలుగుతాం మన పిఐబి న్యూస్ నుంచి. అండ్ దీంతో పాటుగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాగజైన్స్ అంటే ఈ స్టేట్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి పుస్తకాలు కూడా మనకు కరెంట్ అఫైర్గా చాలా ఉపయోగపడతాయి. సో ఈ రెండు పుస్తకాలు మనకు ఇంపార్టెంట్గా ఉంటాయి. సో కరెంట్ అఫైర్ అంటే ఇన్ని రకాలైనటువంటి సోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసుకోగలిగితే కరెంట్ అఫైర్ మీద పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని రకాల సబ్జెక్టులలో మనకు కనిపిస్తుంది. అన్ని రకాల సబ్జెక్టులు అంటే సైన్స్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్లో కనిపిస్తాయి. కరెంట్ అఫైర్ని కానీ మనం రెగ్యులర్గా ఫాలో కాగలిగితే జనరల్ స్టడీస్ యొక్క ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. సో ఇది కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి రెఫరెన్స్గా చూస్తే నెక్స్ట్ చూడండి, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. స్కూల్ బుక్స్ దట్ టు 3rd to 12th ఇదివరకే చెప్పినట్టుగా ఎన్సీఆర్టీ పుస్తకాలు మరియు స్టేట్ పుస్తకాలతో పాటు వ్యాధులు విజ్ఞానం అనేటటువంటి పుస్తకం, ఇది తెలుగు అకాడమీ వారిది. అండ్ ల్యూసెంట్ పబ్లికేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వారికి. అండ్ జనరల్ స్టడీస్ అనేటటువంటి దానిలో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పుస్తకాలు, ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో జనరల్ సైన్స్లో అద్భుతమైనటువంటి కన్సర్న్ రావాలంటే మన స్కూల్ బుక్స్ మీద ఎక్కువగా ఆధారపడాలి, దట్ టు 3rd to 12th స్టాండర్డ్ వరకు. ఆ తర్వాత ఎక్స్ట్రాగా మనకు కావాల్సుకున్నప్పుడు అప్పుడు తెలుగు అకాడమీకి వెళ్ళు అండ్ ప్రాక్టీస్ చేసుకో. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఇతర ప్రైవేట్ పబ్లికేషన్కి వెళ్ళాలి. కారణం ఏంటి అంటే ఇదివరకే మనం కరెంట్ అఫైర్ చూసాం కాబట్టి ఆ కరెంట్ అఫైర్ని ఈజీగా నువ్వు చేస్తుంటావు కాబట్టి ఈ జనరల్ సైన్స్ కూడా ఈజీ అవుతుంది. దీంతో పాటుగా నువ్వు స్కూల్ బుక్స్ చదివింటావు కాబట్టి జనరల్ సైన్స్ మీద ఒక మంచి పట్టు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పుస్తకాలు అండ్ ఈ రెఫరెన్స్ పుస్తకాల ఆధారంగా. నెక్స్ట్ పర్యావరణం అండ్ విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇది ఇక్కడ తెలుగు అకాడమీ వారు విడుదల చేసినటువంటి విపత్తు నిర్వహణ. ఈ పుస్తకం చాలండి మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అద్భుతమైనటువంటి పుస్తకంగా చెప్పవచ్చు. అండ్ దీనికి తోడుగా ఈ పుస్తకాన్ని చూసుకోగలిగితే ఈ రెండు పుస్తకాలే చాలు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయడానికి. దీంతోపాటు ఇండియా అండ్ స్టేట్కి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ కనిపిస్తుంది. ఆ వెబ్సైట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోగలిగితే దీని నుంచి దాదాపుగా అన్ని రకాల బిట్స్ మనం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్
ఎన్విరాన్మెంట్కి సంబంధించి అద్భుతమైనటువంటి పుస్తకంగా చెప్పవచ్చు. ఇది డిగ్రీ స్థాయి పుస్తకం. ఇది పర్యావరణ అధ్యయనం అని మనకు తెలుగు అకాడమీ వారు విడుదల చేస్తారు. అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి పుస్తకం. సో ఇది మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక జాగ్రఫీ విషయానికి వద్దాం. జాగ్రఫీ విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి రెఫరెన్స్ పుస్తకాలుగా ప్రపంచ భూగోళ శాస్త్రం అని తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేస్తున్నారు. అండ్ భారతదేశ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని డిగ్రీ పుస్తకం. అండ్ ఇది భౌతిక భూగోళ శాస్త్రం అని ఇది కూడా డిగ్రీ పుస్తకం. ఇది ఇంటర్మీడియట్ పుస్తకం. అంటే ఇంటర్ డిగ్రీ స్థాయి పుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ విడుదల చేసేటటువంటి వరల్డ్ జాగ్రఫీ పుస్తకాన్ని చదవగలిగితే వరల్డ్ జాగ్రఫీ మీద అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ స్టేట్ జాగ్రఫీ మీద అద్భుతమైనటువంటి కన్సర్న్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ. అయితే స్టేట్లలో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి సెపరేట్ పుస్తకాలు కూడా మార్కెట్లో ఉన్నాయి తెలుగు అకాడమీ వారివి. సో వాటిని మనం కొనుక్కొని వాటిని కానీ మనం మొదటగా ప్రిపేర్ చేసేటటువంటి ప్రిపేర్ చేయగలిగితే మనకు జనరల్ స్టడీస్లో జాగ్రఫీ యొక్క ప్రిపరేషన్ దాదాపుగా అయినట్టు. అండ్ దీంతో పాటుగా మనం ఇదివరకే చెప్పినటువంటి స్కూల్ పుస్తకాలు ఇవి కానీ నేర్చుకోగలిగితే జాగ్రఫీ నుండి మనకు ఎలాంటి బిట్ పోయేటటువంటి అవకాశం లేదు. అండ్ ఎలాగో మనం కరెంట్ అఫైర్స్ చదువుంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్, స్కూల్ బుక్స్ అండ్ ఇవి మనం చూపిస్తున్నటువంటి ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే జేపీ రాయల అనేటటువంటి పబ్లికేషన్ ఒక పుస్తకాన్ని విడుదల చేయబోతుంది. అంటే మనమే ఒక పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం. మార్కెట్లో అన్ని రకాల పుస్తకాలను చూశాను, కానీ ఏ పుస్తకం అనేది ఒక ప్రామాణికంగా మనకు కనిపించదు. సో నేనేమంటున్నానంటే ప్రామాణికమైనటువంటి పుస్తకానికి ఉండవలసినటువంటి లక్షణం ఒక విద్యార్థికి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకున్నా పర్లేదు, కానీ అతన్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉండకూడదు. అంటే ఒక కోర్ అనేది క్లాస్ రూమ్లో ఒకలా ఉంటుంది, కానీ బుక్లోకి వచ్చేసరికి వేరే రకంగా కనిపిస్తుంది. సో అలాంటి ఆ సిస్టాన్ని పక్కన పెట్టి క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే మనం క్లాసెస్ నిర్వహిస్తామో దానికి తగ్గట్టుగానే మనకు బుక్స్ అనేది తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. విత్ పిక్టోరియల్గా, మ్యాప్ పాయింటింగ్గా మీకు మంచి బుక్ని విడుదల చేసేటటువంటి అంటే మంచి బుక్ని తయారు చేస్తున్నాము. అది విత్ ఇన్ షార్ట్ మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రెఫరెన్స్ బుక్స్గా ఈ పుస్తకాలను మీరు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలుగా మనకు మనకు తెలుగు అకాడమీ విడుదల చేసేటటువంటి పుస్తకాలు, దట్టు డిగ్రీ స్థాయి పుస్తకాలు. అండ్ ఇక్కడ చూడండి, ఈ డిగ్రీ స్థాయి పుస్తకాల్లో ఒక్కసారి చూస్తే మీకు ఇక్కడ చూడండి, ప్రాచీన పూర్వయుగ చరిత్ర నుండి 1526 వరకు, అంటే ప్రాచీన చరిత్ర అంటే ఓల్డ్ ఇండియన్ హిస్టరీ. అండ్ అక్కడ నుంచి 1526 నుంచి 1964 దాదాపుగా భారతదేశ చరిత్ర ఈ రెండు పుస్తకాల నుంచి మనం కవర్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రెండు పుస్తకాలు కానీ చదవగలిగితే ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్రలను కంప్లీట్ చేయవచ్చు. ఓకే, దానితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఎలాబొరేట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ పుస్తకాల దగ్గరికి రావాలి. అయితే ఏవి? ప్రాచీన భారతదేశ చరిత్ర అని ఆర్ఎస్ చర్మ అండ్ మధ్యయుగ భారతదేశ చరిత్ర అని సతీష్ చంద్ర అనేటటువంటి పుస్తకాలు, అండ్ ఆధునిక భారతదేశ చరిత్ర అని బిపిన్ చంద్ర అనేటటువంటి పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ రెండు పుస్తకాలు సమానం. అంటే దాదాపుగా ఈ రెండు పుస్తకాలు చదివితే ఈ మూడు పుస్తకాలు కంప్లీట్ చేసినట్టు. కానీ ఈ రెండు పుస్తకాల్లో లేని ఇన్ఫర్మేషన్ని మనం ఈ మూడు పుస్తకాల నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే మొదటగా మనం కొంత ప్రిపరేషన్ దీని నుంచి చేసింటాం కాబట్టి వీటిని చదవడం అండ్ వీటిని అర్థం చేసుకోవడం చాలా చాలా ఈజీ. సో ఇది ఆఫ్టర్ ప్రిపరేషన్ తెలుగు అకాడమీ తర్వాత ఇవి చేయవలసి ఉంటుంది. సో ఇలా చేయండి, చాలా చాలా ఈజీగా మనకు ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయవచ్చు. దీంతోపాటు స్వతంత్రం తర్వాత భారతదేశం అనేటటువంటి పుస్తకం ఒకటి బిపిన్ చంద్ర వారు విడుదల చేశారు. ఈ బిపిన్ చంద్ర విడుదల చేసినటువంటి పుస్తకం ఇది స్వతంత్రం తర్వాత అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది మోడర్న్ హిస్టరీ కింద మనం చదువుకోవచ్చు. సో ఇవి మనకన్నీ కూడా రెఫరెన్స్ పుస్తకాలుగా చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి పుస్తకాలు. నెక్స్ట్ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర.
తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర మనకు ప్రధానంగా ప్రాచీన తెలంగాణ అనేటటువంటి అంశం ఉంది. దానికి రెఫరెన్స్గా మనకు చూడండి తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాలు కనిపిస్తాయి. ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలతో పాటు వి ప్రకాష్ పుస్తకం కూడా మనకు ఈ తెలంగాణ సామాజిక సాంస్కృతిక మీద కొంత అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రిఫర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ హిస్టరీ కూడా తెలంగాణ మాదిరిగానే శాతవాహనులోంచి మొదలుకొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం వరకు. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం చూడండి, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం మనకు కనిపిస్తుంది 1953లో. అయితే ఈ 1953లో కనిపించేటటువంటి ఈ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ స్టేట్తో కలవడం, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ అవతరించడం అనేది జరిగింది. సో ఇలాంటి హిస్టరీతో పాటు సామాజిక మతపరమైన లేదా విద్యా వ్యవస్థపైన లేదా ఆర్థికపరమైన మరియు స్త్రీపరమైన అంటే స్త్రీ యొక్క పాత్ర అండ్ ఆ సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక సాంస్కృతిక చరిత్రలను ప్రధానంగా ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకునే అవకాశాలు ఎక్కువ. అవి కూడా చూడండి, ఏదంటే తెలుగు అకాడమీ విడుదల చేసేటటువంటి పుస్తకాలు అండ్ రఘునాథరావు యొక్క పుస్తకం ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేటటువంటి పుస్తకం అండ్ మరీ ముఖ్యంగా చూడండి బిఎస్ఎల్ హనుమంతరావు యొక్క పుస్తకం. ఇది మనకు శాతవాహనుల యొక్క చరిత్ర అద్భుతంగా ఈ బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఎక్కువ. సో నెక్స్ట్, ఈ విధంగా ఈ రెఫరెన్స్ పుస్తకాలతో పాటు ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు జోగినాయుడు యొక్క పుస్తకాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఆంధ్ర సామాజిక చరిత్రకు అద్భుతమైన రెఫరెన్స్ పుస్తకాలుగా సరిపోతాయి. దీంతో పాటు మీరు ఎలాగో స్కూల్ పుస్తకాలు చదివింటారు కాబట్టి ఇవి దాదాపుగా మోస్ట్ ఎనఫ్గా చెప్పొచ్చు. నెక్స్ట్, తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు అండ్ దానికి సంబంధించినటువంటి బుక్స్ రెఫరెన్స్ చూడండి. దీన్ని మనం న్యూస్ పేపర్ల నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ స్టేట్ యొక్క మ్యాగజైన్స్ నుంచి మనం గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ప్రభుత్వ పథకాలు అండ్ మన మినిస్ట్రీలకు సంబంధించినటువంటి వెబ్సైట్ల నుంచి వెబ్సైట్ల నుంచి కూడా మనం ఈ ప్రభుత్వ పథకాలు అండ్ కరెంట్ ఇష్యూలను తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పాలిటిక్స్ సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు మేజర్గా ప్రతి ఒక్కరు చెప్పేది ఏది అంటే లక్ష్మీకాంత్ పుస్తకం. ఈ లక్ష్మీకాంత్ పుస్తకంతో పాటు మనకు మార్కెట్లో ప్రైవేట్ పబ్లికేషన్స్ చాలా ఉన్నాయి, కానీ లక్ష్మీకాంత్ అనేది కొంతవరకు ఎఫెక్టివ్గా ఏదైతే చదవాలనో అది వరకే ఉంటుంది. కాబట్టి ఇది చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ లక్ష్మీకాంత్దే ఇక్కడ ప్రాక్టీస్ పేపర్స్ అండి. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ ప్రాక్టీస్ పేపర్ చేయగలిగితే దాదాపుగా మీ ప్రిపరేషన్ పాలిటీలో కంప్లీట్ అయినట్టు. అంటే అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయండి దీనిలో. దాదాపు ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా కనిపించదు, అన్నీ కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వేలోనే ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ను ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఉండేటటువంటి ఈ పుస్తకాన్ని కానీ చదవగలిగితే అద్భుతంగా మనకు పాలిటీ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఈ తెలుగు అకాడమీ పుస్తకాల రెఫరెన్స్ తీసుకోవచ్చు. సో ఇది పాలిటిక్స్ సంబంధించినటువంటి రెఫరెన్స్ అయితే, ఎకానమీ అనగానే మన మైండ్లో మొదటగా ఉండాల్సింది కరెంట్ డాటా. అంటే రీసెంట్గా అప్డేట్ అయినటువంటి పుస్తకాలను మాత్రమే మీరు పర్చేస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా ఏవంటే చూడండి, తెలుగు అకాడమీ విడుదల చేసే వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 పుస్తకాలు, ఈ రెండు కూడా తెలుగు అకాడమీ విడుదల చేసేటటువంటి పుస్తకాలు అద్భుతమైనటువంటి ఎకానమీ పుస్తకాలుగా చెప్పొచ్చు. అండ్ స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి సపరేట్ పుస్తకాలు కూడా విడుదలయ్యాయి. ఆ స్టేట్ ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వాటిని రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా ఈ ఇంటర్ పుస్తకాలు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి పుస్తకాలు అండ్ ప్రైవేట్ పబ్లికేషన్లో ఒకటి చిరంజీవి యొక్క పుస్తకం చూడండి, చాలా బాగుంది, ఇది అద్భుతంగా ఉంది. అంటే ఈ రెండు పుస్తకాలతో పాటు ఇది చదివితే దాదాపు ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టుగా భావించవచ్చా అంటే దాదాపుగా ఒక 70-80% అనుకోవచ్చు. అండ్ దీనికి కొంత కరెంట్ అఫైర్ని జోడించుకుంటే దాదాపు 90%గా మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసినట్టు. దీంతో పాటుగా కొంత ఈ తెలుగు అకాడమీ అండ్ ఇంటర్ అండ్ మిగతా తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ ప్రిపేర్ చేయగలిగితే
అండ్ స్కూల్ బుక్స్లు కానీ దీనికి జోడించగలిగితే మీ విజయం తథ్యం, రైట్. సో ఎకానమీకి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు ఈ విధంగా ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకం మనకు అరిహంత్ పబ్లికేషన్ వారిది జనరల్ ఇంగ్లీష్ అనేటటువంటి ఒక రెఫరెన్స్ పుస్తకంగా చెప్పవచ్చు. దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. అద్భుతంగా ఈ పుస్తకాన్ని మనం ప్రాక్టీస్ చేయవచ్చు. నెక్స్ట్, ఇక ఈ జనరల్ స్టడీస్ అన్నిటినీ మనం చూసాం. వీటికి సంబంధించినటువంటి పుస్తకాలు సరే, కానీ ఒకవేళ ఆన్లైన్ క్లాసులు కానీ మీకు కావాలనుకున్నప్పుడు ఎవరిస్తున్నారు అంటే, ఎన్ని ఆన్లైన్ క్లాసులు ఉన్నా రాయలకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా చాలా గొప్పది. ఎందుకంటే అప్పటికే అశోక్ నగర్లో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ని పిల్లలు అన్ని రకాల సబ్జెక్ట్స్కి ఒక స్పెషలైజేషన్ నిర్వహిస్తున్నటువంటి టైంలో దురదృష్టవశాత్తు మనకు కరోనా రావడం, ఈ కరోనా రావడం వల్ల దాదాపుగా అన్ని రకాల సబ్జెక్ట్స్ని కొంతవరకు ఆపేయడం అనేది జరిగింది. ఒకవేళ ఈ కరోనా కానీ తగ్గితే అక్కడ నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ అంతలోపు ఆన్లైన్ క్లాసులను మనం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆన్లైన్ క్లాస్లో స్పెషలైజ్డ్ జాగ్రఫీ, స్పెషలైజ్డ్ పాలిటీ, స్పెషలైజ్డ్ జనరల్ సైన్స్, స్పెషలైజ్డ్ హిస్టరీ, స్పెషలైజ్డ్ ఎకానమీ అండ్ స్పెషలైజ్డ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. అది అతి తక్కువ ఫీజులో, మీరు అనుకున్నటువంటి ఫీజులు బయట తీసుకుంటున్నటువంటి బయట ఉన్నటువంటి ఫీజు కంటే మనకి చాలా చాలా తక్కువ స్థాయిలో మనకు ఈ ఫీజులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. అండ్ ఇది మీ స్నేహితులు కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇది ఎలా ఉంటుందంటే, దాదాపుగా మీకు 6 months to 12 months సబ్స్క్రిప్షన్ ఇస్తాను. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ఆన్లైన్ క్లాసులను వినవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. సో మీరు ఆ ప్రయత్నం చేయండి. కానీ ఇవన్నీ క్లాసెస్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక యాప్ ద్వారా నిర్వహిస్తున్నాము. అది కూడా రాయల IAS వారు ఒక యాప్ని విడుదల చేశారు. ఆ యాపే మనకు గూగుల్ ప్లే స్టోర్లో కనిపిస్తుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ని తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ క్లాసెస్ మనకు 1st నుంచి కనిపిస్తుంది చూడండి. అంటే October 1st, అంటే October 1st or 2nd నుంచి మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సపరేట్గా అన్ని రకాల సబ్జెక్టులను మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టు జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ అండ్ సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ప్రతిది కూడా ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఒక టోటల్గా అన్ని రకాల సబ్జెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని తీసుకొని మీరు అద్భుతంగా విజయం సాధించవచ్చు. సో థ్యాంక్ యూ, గుడ్ లక్.